జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో మనము భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం పారాయణ చేస్తూ కాశీ విశ్వనాథుడి మీద మన మనస్సు లగ్నం చేసి ఉంచుతూ జన్మను సార్థకం చేసుకుంటాం. మనుష్య జన్మ చాలా గొప్పది, జాగ్రత్తగా సార్థకం చేసుకుంటున్నాము. అనేక జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ విధంగా మన యొక్క జీవితం సాగదనమాట. అనేక జన్మల పుణ్యఫలం ఉండాలి. ఒక పద్ధతి ప్రకారం మనము అనేక పుణ్యక్షేత్రాలలో పూజలు చేయించుకుంటూ మన మనస్సుని పుణ్యక్షేత్రాలలోని స్వయంభూ దేవతల మీద లగ్నం చేసి ఉంచుతూ స్వయంభూ దేవతలకు పూజలు చేయించుకుంటూ అనేక అద్భుతమైనటువంటి హోమాలు జాగ్రత్తగా మన గోత్రనామాలతో చేయించుకుంటూ మనుష్య జన్మను సార్థకం చేసుకుంటున్నాము. ఇక భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం పారాయణ చేస్తూ శివదర్శనం చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా సాయంత్రం సమయంలో శివదర్శనం, ప్రదోష సమయంలో శివదర్శనం అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అనుగ్రహిస్తుంది. ఎంతటి విశేషమైన ఫలితాలు అనుగ్రహిస్తుందో మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. ఒక్కసారి గమనిద్దాం. భక్తితో ఈ శ్లోకాన్ని అందరూ నేర్చుకోండి. చాలా విశేషమైనటువంటి శ్లోకం ఇది. మేరోకాంచన దత్తాని. మొదటి వాక్యమే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మేరోకాంచన దత్తాని గవాంకోటి శతైరపి పంచకోటి తురంగాణం తత్ఫలం శివదర్శనం. మీ ఇంటికి దగ్గరలో ఏ శివాలయం ఉంటే ఆ శివాలయాన్ని సాయంకాలం 6 నుంచి 7 గంటల మధ్యలో దర్శనం చేసుకోండి. ఎటువంటి ఫలితం వస్తుందో చూడండి. మేరోకాంచన దత్తాని, మేరు పర్వతం అంత బంగారాన్ని దానం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో సాయంకాలం శివదర్శనం వల్ల అంతటి అద్భుతమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది. గవాంకోటి శతైరపి 100 కోట్ల ఆవులను దానం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో తత్ఫలం శివదర్శనం. శివదర్శనం వల్ల అంతటి అద్భుత ఫలితం లభిస్తుంది. మన మొత్తం 100 సంవత్సరాల ఆయుర్దాయంలో కనీసం ఒక గోవునైనా దానం చేయాలండి. ఆవును దూడను వత్స సహిత గోమాతను దానం చేయాలి. బ్రాహ్మణోత్తముని పాదాలు కడిగి చక్కగా దానం చేయాలి. శాస్త్రం ఏ విధంగా చెప్పిందో అలా దానం చేసుకోవాలి. ఇక చూడండి, గవాంకోటి శతైరపి 100 కోట్ల ఆవులను దానం చేసిన ఫలితం మనకు శివదర్శనం ద్వారా లభిస్తుంది. ఇక పంచకోటి తురంగాణం 5 కోట్ల గుర్రాలను దానం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో అంతటి అద్భుతమైనటువంటి ఫలితం శివదర్శనం వల్ల లభిస్తుంది. తత్ఫలం శివదర్శనం. వాటి వల్ల వచ్చే ఫలితం ఇంతటి ఫలితం. మేరు పర్వతం అంత బంగారాన్ని దానం చేసిన ఫలితం, 100 కోట్ల ఆవులను దానం చేసిన ఫలితం, ఇక 5 కోట్ల గుర్రాలను దానం చేసిన ఫలితం కేవలం శివదర్శనం వల్ల లభిస్తుంది అని మనకు ఈ అద్భుతమైనటువంటి శ్లోకం తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వస్తూ దారిలో ఏదో ఒక శివాలయం ఉంటుంది కదండి. ఆ శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామిని దర్శించి వీలైతే ఒక 3 ప్రదక్షిణలు చేసి ఆ తీర్థాన్ని స్వీకరించి చక్కగా కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపాన్ని ఒక 11 సార్లు లేదా అవకాశం ఉంటే 108 సార్లు ఆ ఆలయంలో కూర్చొని జపించి మళ్ళీ వచ్చేయడం ఇంటికి. గట్టిగా ఒక 5 నుంచి 10 నిమిషాల సమయం అండి, అంతే. ఈ విధంగా మీరు కేటాయించి చూడండి. ఇంతటి అద్భుతమైన పుణ్య ఫలితం వస్తుంది మీకు. ఈ పుణ్య ఫలితం వల్ల మనకు ఏం జరుగుతుంది సంపాదించడం వల్ల అంటే పాప ఫలితం మొత్తం భస్మం అయిపోతుందండి. పుణ్యకార్యాలు ఎక్కువ చేస్తూ పుణ్య ఫలితాన్ని ఎక్కువ సంపాదించడం వల్ల ఈ పుణ్య ఫలితం ఏం చేస్తుందంటే పాప ఫలితాన్ని మొత్తం భస్మం చేస్తుంది. తద్వారా ఏం జరుగుతుంది, సుఖజీవన ప్రాప్తి కలుగుతుంది. మొత్తం సమస్త దోషాలు, గ్రహబాధలు, అరిష్టాలు, అనారోగ్యాలు అన్నీ కూడా భస్మం అయిపోతాయి. ఇక ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి శివదర్శనం వల్ల. అంతటి అద్భుత ఫలితం పుణ్య ఫలితం వల్ల లభిస్తుంది. శివదర్శనం అంత విశేషమైనటువంటి ఫలితాల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి మీరు
ప్రయత్నపూర్వకంగా వెళుతూ ఉండాలి. మన దగ్గరలో ఏ శివాలయం ఉంటే ఆ శివాలయాన్ని దర్శిస్తూ ఉండండి. దర్శిస్తూ ఈ విధమైనటువంటి అక్షయ పుణ్య ఫలితాలను పొందండి. పుణ్యకార్యము విడువబోకన్నా పుణ్యంబు చేత పాపమంతయు భస్మమగునన్నా అంటారు మహానుభావులు విద్యాప్రకాశానందగిరి స్వామివారు. పుణ్యకార్యాలు విడవకూడదండి. పుణ్యకార్యాల్ని ఆచరించటం వల్ల పాపరాశి మొత్తం కూడా భస్మమైపోతుంది. అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా రెమెడీసేనండి, మార్గాలే. గురుగారు మీతో మాట్లాడాలి, ఫలానా కష్టంతో మేము బాధపడుతున్నాం, మాకేదైనా మార్గం తెలియజేయండి అని అడుగుతూ ఉంటారు భక్తులను. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మార్గాలే. ప్రతిరోజు ఒక్క భగవద్గీత శ్లోకం, అంటే వీలైతే ఒక అధ్యాయం పారాయణ చేయండి, వద్దని కాదు. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా అందరి నోటి నుండి వచ్చేటటువంటి మాట ఏమిటంటే సమయం లేదు, టైం లేదండి మాకు. భగవద్గీత కానివ్వండి, భగవన్నామ జపానికి కానివ్వండి, కాలభైరవ అష్టకం పారాయణ ఒక్కసారి చేయటానికి కానివ్వండి, సమయం లేదు మాకు అనేటటువంటి మాట ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. కానీ మనం సమయం అనేది ఉండదండి, మనం కుదుర్చుకోవాలి. సమయం అయిపోతోంది, ఒకరోజు అస్తమయం అయిపోయింది అంటే మన 100 సంవత్సరాల్లో ఒకరోజు పూర్తయిపోయినట్టే. సాయంకాలం అస్తమయం పూర్తయిందంటే రామకృష్ణ పరమహంస బాధపడేవారు, అయ్యో నాకు నా జీవితంలో ఇంకొక రోజు పూర్తయిపోయింది, వెళ్ళిపోయింది, నాకు ఇంతవరకు అమ్మవారి దర్శనం అవ్వలేదే అని బాధపడేవారట. కాబట్టి మనకు కూడా అంతే, జాగ్రత్తగా ఉండాలి. అస్తమయం అయిపోయిందంటే ఒకరోజు అయిపోయినట్లే. ఇంకేముంది, రాత్రి 9:00కో 10:00కో విశ్రాంతి తీసుకుంటాం, రోజంతా అయిపోతుంది. నిద్రలో సగం గడిచిపోతుంది. కానీ నిద్ర చాలా ప్రధానం శరీరానికి. కాబట్టి ఈ విధంగా మనకు సమయం చాలా విలువైంది. పుణ్య ఫలితాలను ఎక్కువగా సముపార్జిస్తూ మనం అద్భుతమైనటువంటి ఫలితాలని పొందాలి అంటే ఇటువంటి శ్లోకాలను మనము జాగ్రత్తగా ఆశ్రయించి వాటిని ఆచరిస్తూ ఉండాలి. ఊరికే వినటం వల్ల ప్రయోజనం చాలా తక్కువ ఉంటుంది. వాటిని ఆచరించడం ద్వారానే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఒక్కసారి మళ్ళీ ఆ శ్లోకాన్ని వినిపిస్తాను. మేరో కాంచన దత్తాని గవాంకోటి శతైరపి పంచకోటి తురంగాణం తత్ఫలం శివదర్శనం అని భక్తులకు తెలియజేస్తూ చక్కగా ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ కూడా ప్రతిరోజు ఒక్క భగవద్గీత శ్లోకాన్ని పారాయణ చేస్తూ సాయంకాలం సమయంలో శివదర్శనం చేసుకుంటారు. శివదర్శనం అన్నారు, ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోమనే తెలియజేశారు. అయితే మనకు సాయంత్రం సంధ్యా సమయం చాలా విశేషం. ఇటువంటి వాటిని మనం జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. ఉదయం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం చాలా విశేషం. 4:30 నుంచి సుమారుగా 5:30 వరకు ఉంటుంది, 48 నిమిషాలు బ్రాహ్మీ ముహూర్తం. అది చాలా విశేషం. ఇక సాయంకాలం సంధ్యా సమయం కూడా అంతే, సుమారుగా ఒక గంట సమయం సంధ్యా సమయం. ఈ రెండు కూడా చాలా విశేషమైనవి. బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి అంటే ఎవరు లేవలేరు కదా, 4:30కు ఎవరు కూడా ఇప్పుడు లేచేవాళ్ళు లేరు. కాబట్టి సంధ్యా సమయాన్ని జాగ్రత్తగా మనం సద్వినియోగం చేసుకోవాలి. సాయంకాలం ఇంట్లోనే కూర్చొని దీపారాధన చేసుకొని ఓ కుర్చీలో కూర్చొని జపం చేసుకోవటం, కాశీ విశ్వనాథాయ నమః అనే నామజపం చేయటం, కాలభైరవాయ నమః అనే నామజపం చేసుకోవటం, లేదా 12 జ్యోతిర్లింగాలలో ఏ జ్యోతిర్లింగం పేరు ఉచ్చరించినా విశేషమే. సోమనాథాయ నమః, మల్లికార్జున స్వామినే నమః, శ్రీమల్లినాథం శరణం ప్రపద్యే, శ్రీశైలలింగం శిరసా నమామి. ఇవి అద్భుతమైనటువంటి నామాలు. ఏమంటే ఇట్లా 12 జ్యోతిర్లింగాల పేర్లు ఉచ్చరించటం విశేష ఫలప్రదం. కళ్ళు మూసుకొని జపం చేయాలి. మనం ఎలా చేశాము అనేటటువంటిది ప్రధానం, ఎంత చేశామనేది కాదు. ఆ చేసిన కొంచెమైనా ఎంత బాగా చేశాము అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి సంధ్యా సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ శివదర్శనం చేస్తూ చక్కగా కాసేపు ఆ శివాలయంలోనే కూర్చొని కాశీ విశ్వనాథుడి నామాన్ని జపం చేయండి. అద్భుత ఫలితాలు మీకు కనిపిస్తాయి. మొత్తం అన్ని కష్టాలు, సమస్యలు, అనారోగ్యాలు, మానసిక చింతలు అన్నీ కూడా భస్మమై తీరుతాయి. అటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మీకు తెలియజేశాను అని భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాను. మహాపుణ్యక్షేత్రాలలోని స్వయంభూ దేవతల్ని పూజిస్తూ ఆ విధంగా అక్షయ పుణ్య ఫలితాలు మనం అందరం పొందుదాము.
అలాగే ఈ చిన్న చిన్న సాధనలు ఏమండి, సంధ్యా సమయంలో శివ దర్శనం కష్టమేం కాదు కదా. మీ ఇంటి దగ్గరలో ఏ శివాలయం ఉంటే ఆ శివాలయాన్ని చక్కగా దర్శించండి. చాలా విశేష ఫలితాలు పొందుదాము, అక్షయ పుణ్య ఫలితాలు మనం అందరం పొందాలి అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. కాలభైరవ స్వామికి జై.